గత కొన్ని రోజుల భార్యాభర్తల మధ్యలో కలహాలు నడుస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ఇంట్లో సంసారం అన్నప్పుడు ప్రతి ఒక్కరికి సంసారం ఉంటది. కొన్ని రోజుల నుంచి ఇంట్లో వాళ్ళదేదో వాళ్ళది నడుస్తుంది. నడిచినంత మాత్రాన వాళ్ళ భార్యాభర్తల మధ్యన ఇప్పుడు పొడిచిన అబ్బాయి సీను అనేటోడు సొంతం నాకు బొమ్మది అవుతాడు. మహేష్ సొంతం నా బొమ్మడిది. నా బొమ్మడి దాని మీద పెట్టుకోను బయట వాళ్ళని అబద్ధం కాదు, ఏదైనా వాస్తవం ఉండాలి. కాకపోతే ఏంటంటే గాయపడిన ఆయన మా బొమ్మడిది, గాయపడిన ఆయన మా బొమ్మడిది. గత కొన్ని రోజుల నుంచి వాళ్ళ ఇంట్లో సంసారం పరంగా కొన్ని సమస్యలు అవుతున్నాయి. వీళ్ళు అమ్మ నాన్న అన్న తమ్ముడు వీళ్ళు ఉంటారు కదా, చిన్నదానికి పెద్ద చేసి వాళ్ళిద్దరి మధ్యలో చిచ్చులు పెట్టి వీడు కాకపోతే ఇంకోడు అనే లెక్కలో వాళ్ళని విడదీస్తున్నారు. కాకపోతే అప్పటికే కొన్ని రోజులు అవుతుంది వీళ్ళిద్దరిని విడదీసి, భార్యాభర్తల్ని విడదీసి కొన్ని రోజులు అవుతుంది. ఈ సీను అనేటైనా సీను వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళని వీళ్ళకు మాటలు నేర్పించి, ఇంకొకటి పవన్ అనే ఈయన ఉన్నాడు కదా కౌన్సిలర్, ఆయన తరపు నుంచి వీళ్ళకు కొంచెం సహకారం ఉంది. అందువలన వీళ్ళు రెచ్చిపోయి సీను అనేటైనా మా బొమ్మడిది వాళ్ళని వాళ్ళ భార్య వాళ్ళని విడదీసిరు. వీడేం చేసిండు, ఒక మొగోడు ఆడదాని లేని మొగోడు, భర్త ఆడది లేని ఒక భర్త ఏం చేస్తాడు, ఒక బానిసత్వానికి గురవుతాడు. వాడు ఒకటి నిజమని నమ్మిండు, ఆమె వేరే ఏదో ట్రాప్ చేస్తుంది వేరే ఏదో చేస్తుంది అని చెప్పి వాడు నమ్మిండు, అదే నిజమైంది. వాడిని పట్టుకొని వాడిని నిలదీసి అడుగుతుంటే వీళ్ళందరూ కలిసి వాడిని పట్టుకొని నువ్వు వాడిని అడిగే అధికారం ఏందని చెప్పి వాడిని పట్టుకొని ఈ రోజు వాడిని కొట్టి అవసరం చంపడానికి ప్రయత్నించారు. ఈ రోజు పొడిచి వాడిని ఇంత దారుణానికి గురి తీసిరు వాళ్ళు. ఇప్పుడు అదేందని చెప్పి అడగనికి పోతే ఆడ ఎవరు లేరు. కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడే మన ఎవరికి, సీను అనేటోని మా బొమ్మడిది వాళ్ళ బావగానికి సీను అనేటోనికి పవన్ అన్న సపోర్ట్ ఉన్నాడు. ఆయన సపోర్ట్ తోన వీడేంది ఏమైనా గానీ ఏడికైనా సరే ఇంతకు ముందు ఎన్నో సార్లు సీను ఇది కాదు లెక్క, భార్యాభర్తలు అయినప్పుడు ఎన్నో సార్లు కొట్లాడతారు, తిట్టుకుంటారు, ఒకటవుతారు. అవసరమైతే మీ చెల్లెకు అమ్మ నీ భర్త తప్ప మేము ఎవరం కాము, నీ భర్తనే నీకు జీవితాంతం అవుతాడు అని చెప్పి ఆమెకి ఏదో 4 మంచి మాటలు చెప్పి పంపిరు. మాకు కూడా పెళ్ళలేదు సార్, మాకు కూడా పిల్లలు ఉన్నారు, మాకు కూడా అక్క చెల్లెళ్ళు అమ్మ నాన్న అందరు ఉన్నారు. ఇప్పుడు మా అక్క చెల్లెళ్ళు మా బావలతో ఓట్లాడినప్పుడు ఏడికైతే అడిగాను అని చెప్పి మేమైతే తోలుకొచ్చి ఇంట్లో పెట్టుకోలేం కదా. వాళ్ళకి ఏదో 4 మాటలు సరి చెప్పి వాళ్ళకి కూడా మంచి ఏదో న్యాయం చేయాలని చూస్తాం కానీ ఎంతకైతే అంతకు గాని అని చెప్పి మేము కూడా చేయలేం కదా. ఆ మాట వానికి ఎన్నోసార్లు ఎక్స్ప్లెయిన్ చేసినాము. సీన్ గాడు ఎంతో రౌడీ వాడు, ఇన్ని సార్లు ఎంత గురించి కూడా చెప్పినా మీ బొమ్మడిని చంపేస్తా అని చెప్పి ఎన్నో సార్లు అన్నాడు. కరెక్ట్ కాదు, మీరు చంపేస్టోన్ ఉన్నావు, మీ చెల్లెలకి వానికి ఎందుకు పెళ్లి చేసినావు, చంపేస్టోన్ ఎందుకు పెళ్లి చేసినావు అని ఎన్నో సార్లు అడిగినాం. అడిగితే కూడా నేను చేస్తా అన్నాడు. మేమేం అనుకున్నాం, అరే చేస్తాడు ఎవడు చేయడు, చంపుతాడు చంపడని మేము గిట్లా అనుకున్నాం. కానీ వాడు నిజంగా ఇట్లా చేస్తాడని చెప్పి మాత్రం మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజు దగ్గర కమ్సే కమ్ టైం ఏమైతుంది 8 ఆ టైం అవుతుంది. సాయంత్రం 4 గంటలకు నాకు కలిసిండు, బావాకి ఇది సంగతి అని చెప్పి నాకు చెప్పిండు. అరే ఏం కాదు నువ్వైతే సబ్జెక్ట్ ఇంటికి పోయి అన్నం మీద పడుకో అని చెప్పి ఉస్మాన్ ఎడుతో తీసుకపోయారు. తెలియదు, ఇది మాత్రం కరెక్ట్ కాదు. భార్యాభర్తలు కొట్లాడినంత మాత్రాన ఎవడో రాజకీయ నాయకుడు ఎన్నుకోండి ఏడుకైతే అది కాను. ఇప్పుడు వాని పిల్ల లాగం అయితే ఎవడన్నా ఏలుకుంటాడా? మొదలు చెప్పినాడు 5 మంది అంత దొంగతనం ఏం చేసిండు? ఎవరైనా చంపేసిండా? వాడు ఎవరైనా చంపేసిండా? ఏమైనా దొంగతనం చేసిండా? ఎవరైనా దోసుకొని వచ్చిండా? లేకపోతే ఎవరింట్లో కన్నా పోయి వాళ్ళ అమ్మలని వాళ్ళ అక్క చెల్లెలని ఇట్లా గుంజుకొని వచ్చి ఏమైనా చేసిండా? అట్లా గిట్లా చేయనందుకు ఇట్లా అని ఇబ్బంది పెడుతురా? పొడిచి సంపాదించినంత అవసరమే. నా పేరు రమేష్ అన్న, నా పేరు రమేష్. మేము పొద్దున బిఎస్కి వచ్చినాం. దేనికోసం వచ్చారు? పొద్దున కేసు పెట్టికి వచ్చినాం. కేసు పెట్టి వాళ్ళు పెట్టిరు, మేము మాట్లాడినాం, మేము పోయినాము. ఎవరు పెట్టినారు? పిల్లలు పెట్టిరు. దేనికోసం? అదే పిల్లమూడు పంచాయతీ గురించి వాళ్ళు పెట్టిరు, మేము మాట్లాడినాము, పోయినాము. 3:30కు మళ్ళా పవన్ ఆయన సీను ఇద్దరు వచ్చారు, మాట్లాడారు, వచ్చారు. మళ్ళీ మేము గణేష్ కాడ
పూజ చేస్తున్నాము. మాకు 8-10 నిమిషాలకు మాకు కాల్ వచ్చింది. ఇట్లా సంగతి పొడిచిరని కాల్ వచ్చింది. ఎవరికి పుడిచినారు? మహేష్ కు, మహేష్ కి. మహేష్ మా తమ్మిని. మహేష్ ఎక్కడ ఉంటారు? ఇక్కడనే ఉంటాడు. మీ తమ్ముడా? మా చిన్నమ్మకు కట్టి ఉంటాయి 30 సంవత్సరాలు. శీను అంటే పవన్ చెప్తే శీను ఓడిచిండు. పవన్ చెప్తే శీను ఓడిచిండు. మంచిగా తీసుకో. శీను బాగుమడితే పవన్ ఏం పని చేస్తాడు? పవన్ కంసీర్ కార్పొరేటర్ టిఆర్ఎస్. పవన్ చెప్తే శీను ఓడిచిండు. మేము పోయినాం ఇంటికాడికి. సార్ ఈ సీను అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఈ పవన్ అన్న ఉన్నాడు కదా, ఆయన సపోర్ట్ తీసుకొని ఎంతో మందిని ఎన్నో సార్లు బెదిరించిండు. కానీ మేము కోరుకునేది ఒకటే, మన పాడి షరీఫ్ సిఐ సార్ ఉన్నాడు కదా, ఆ సార్ నుంచి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి వానాసంటోళ్లకు మా అసంటోళ్లకు రక్షణ కల్పించాలని ఒకటే కోరుకుంటున్నా. దీనికి దారుణమైన ప్రతి ఒక్కరిని శిక్షించాలని కూడా కోరుకుంటున్నాం సార్. ఇంతకు మించి మాకు ఏం అవసరం లేదు. కాకపోతే ఇంతటి దుస్సాహసానికి సహజం చేశారు కదా, వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. ఎందుకంటే ఈ రోజు భార్య భర్తలు అన్నప్పుడు కొట్లాడతారు, కలహాలు వస్తాయి. దానికి ఏదో సరి చెప్పి ఏదో ఇట్లా కాదు అట్లా అని చెప్పి నచ్చజెప్పే లెక్కలు ఉంటాయి. కానీ ఏడికైతే ఆడికి గాని అని చెప్పి ఏం అన్యంపు నేను తెలియని వాళ్ళకి రెచ్చగొట్టి ఇంత దారుణానికి పాలు పడిస్తున్న వాళ్ళని మాత్రం ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాల్సిందిగా మన పాడిషేరు పిఎస్ నుంచి సిఐ సార్ కోరుకుంటున్నాం. అంతకు మించి ఏం లేదు.